ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందు నుంచే వాలంటీర్లను అధికార పార్టీ వాడుకుంటున్న తీరుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యంపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అనేక మార్లు ఫిర్యాదు చేశాయి. దీంతో వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారుతోంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను ఉపయోగించుకునేందుకు వారితో రాజీనామా చేయించాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండడం ఇబ్బందిగా మారింది. ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చేసింది. వాలంటీర్ల పాత్రను నామమాత్రం చేసేసింది. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వారిని పరిమితం చేసింది. దీంతో వైసీపీ వేసుకున్న స్కెచ్ రివర్స్ అయింది. వాలంటీర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియలో అడ్వాంటేజ్ పొందాలనుకున్న వైసీపీ నాయకులకు ఎన్నికల సంఘం నిర్ణయం శరాఘాతంలా తగిలింది. వాలంటీర్లు ఉన్నా వారి సాయాన్ని పొందలేకపోవడంతో కొత్త ఎత్తు వేస్తోంది. మార్చి 3వ తేదీ తర్వాత పింఛన్లు పంపిణీ చేసి వాలంటీర్లతో గంపగుత్తగా రాజీనామాలు చేయించాలని ఎత్తు వేసింది. ఈ విషయం తెలుసుకున్న వాలంటీర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రయోజనాల కోసం రాజీనామాలు చేస్తే ప్రభుత్వం మారితే తమ గతేమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అనేక ప్రకటనలు చేశారు. చంద్రబాబు నాయుడైతే తాము ఈ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, వారిని కొనసాగిస్తామని, వారికి ఇచ్చే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తాను చేస్తున్న ఆరోపణలు వాలంటీర్లందరికీ వర్తించవని స్పష్టం చేశారు. దీంతో రేపు ప్రభుత్వం మారినా తమకు డోకా ఉండదనే అభిప్రాయం వాలంటీర్లలో కనిపిస్తోంది. దీంతో వారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండే ప్రయత్నం ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఈ ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను ఎలాగైనా ఉపయోగించుకోవాలని భావిస్తున్న వైసీపీ వారిపై రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తోంది. తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చాక పునః నియామకం కల్పిస్తామని హామీ ఇస్తోంది. రాజీనామా చేస్తే ఎన్నికల సంఘం నిబంధనలు వర్తించవని, ప్రచారంలో పాల్గొంటూ తన క్లస్టర్లో ఉన్న కుటుంబాలపై ప్రభావం చూపి వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించాలని నూరిపోస్తున్నారు. దీంతో పాటు రాజీనామా చేసిన వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చునే అవకాశం ఉందని అంటున్నారు. ఏప్రిల్ నెలలో పెన్షన్ అందించాక రాజీనామా చేయించాలని చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది వాలంటీర్లపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. మిగిలిన వారితో గంపగుత్తగా రాజీనామాలు చేయిస్తే ఈసీ కొరడా నుంచి తప్పించి వైసీపీ కోసం పని చేయించుకోవాలని చూస్తున్నారు. దీంతో వాలంటీర్లు తీవ్రమైన ఒత్తిడిలోకి జారిపోతున్నారు. జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన చెందుతున్నారు.